యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఏ క్షణమైనా మన ప్రభు రావచ్చు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పే గుంపులో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసు ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినువాడును కూడా రమ్మని చెప్పాల. ఆ దినాల్లో ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ తెలుసు, యేసు ప్రభు యొక్క రాకడ సూచనలన్నీ జరుగుతున్నాయి. క్రైస్తవుడు నిద్రపోయే రోజు కాదు ఇది. క్రైస్తవులు ఎండిన నిర్జీవమైన జీవితాలు జీవించే రోజులైతే కాదు ఇవి. లేచి దేవుని కొరకు ప్రకాశించడానికి ప్రతి హృదయము ఆశపడవలసిన దినాలివే. దేవునికి స్తోత్రం. ఏ క్షణమైన ప్రభు వస్తే నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, ఎవరి మట్టుకు వారు వెళ్ళటం మాత్రమే కాకుండా మనతో పాటు అనేకమైనటువంటి ఆత్మల్ని దేవుని రాజ్యానికి మనం తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఇది ప్రభు యొక్క చిత్తం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఏది ప్రభు చిత్తమో తెలుసా? ఆయన రాకడకు నీ ద్వారా అనేక మంది ఎత్తబడాలి. అది దేవుని చిత్తం. దానికోసం మనము సిద్ధపడుతూ అనేకుల్ని సిద్ధపరచాలి. మనము బలపడుతూ అనేకుల్ని బలపరచాలి. మనము మండుతూ అనేకుల్ని మండించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దర్శనము ఏ సంఘములో ఉంటుందో, ఈ దర్శనము ఏ ఆత్మీయ బిడ్డలలో, ఆత్మీయ సహవాసాల్లో ఉంటాయో, అక్కడ పరిశుద్ధాత్మ ప్రసన్నత నిండుగా ఉబుకుచున్న ఊటవలే ప్రవహిస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలలో దేవుడు ఆయన ప్రజల చెయ్యి పట్టుకొని దేశములలో సాహస కార్యాలు చేయటానికి ఎదురు చూస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఐఎమ్ రెడీ, నేను సిద్ధం నేను వాడుకోవడానికి. ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధమేనా అని ప్రభు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సిద్ధమే ప్రభు అని ఎంతమంది చెప్తారు? దేవునికి స్తోత్రం. లోకము దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించువాడు, లోకము దాని ఆశ గతించిపోతుంది. దేవుని చిత్తము జరిగించువాడే నిరంతరం నిలుస్తాడు. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఈరోజు మనం దేవుని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ లేఖనాల్లో నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ఎవరన్నా చదువుతారా? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు తన వాడుక చప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదవటానికి ఆయన నిలబడ్డారు. యేసు ప్రభుకి ఒక వాడుకుంది. వాడుకంటే స్త్రీలకు బాగా తెలుస్తుంది. మీకు చాలా వాడుకలు ఉంటాయి, పాల వాడుక, ఇలాంటి వాడుకలు ఉంటాయి కదా.
యేసయ్యకి ఒక వాడుక ఉంది. ఆయన దేవాది దేవుడై ఉండి, ఆయన మనందరికీ ప్రభువై ఉండి ఒక గొప్ప వాడుక ఉంది. అదేమిటంటే, ఆయన ఆ దినాలలో సువార్త ప్రకటించడానికి ఏ ప్రాంతాలకు వెళ్ళినా కూడా విశ్రాంతి దినము వచ్చేసరికి వాడుక చొప్పున తన సమాజ మందిరానికి ఆయన వస్తూ ఉండేవారు. సమాజ మందిరంలో ఆయన లేఖనాలను తీసి చదవటానికి ఆయన సిద్ధపడుతున్న సమయంలో ప్రభువుకి ఈ వాక్యం దొరికింది. ఏమిటి అంటే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. దేవునికి స్తోత్రం. మనందరం ప్రార్థిస్తున్నాం, ప్రభా నీ అభిషేకం మా మీద కుమ్మరించయ్యా. ఆ అంచె దినాల వాగ్దానాన్ని యోవేలు 2:28 మాకు దయచే తండ్రి. అపోస్తుల కార్యములు 2:17 వాగ్దానము సంఘాల్లో నెరవేర్చు ప్రభువా. కడవరి అభిషేకం, కడవరి ఉజ్జీవం దేవుని యొక్క సంఘాల్లో రావటానికి మమ్మల్ని నీ ఆత్మతో నింపు తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ దినాలలో గొప్ప ఉజ్జీవం ప్రారంభమైంది. అనేక సంఘాలు ఆత్మతో మండుతున్నాయి. అనేక మంది దైవజనులను దేవుడు తన ఆత్మతో నింపుకొని అద్భుతమైనటువంటి సువార్తను అనేక స్థలాల్లో ఆయన ప్రకటించుకుంటూ ఉన్నాడు. దేవుడు ఎందుకు తన ప్రజల్ని అభిషేకిస్తాడు? అభిషేకించడానికి కారణాలు ఎన్నో పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన కారణం చెప్పబడుతుంది. ఏమిటా ప్రత్యేకమైన కారణం? బీదలకు సువార్త ప్రకటించుటకు నన్ను అభిషేకించాను. మరొక మారు చెప్తున్నాను, అంచె దినాలలో సంఘము దేవుని ప్రకటించే పనిలో బలంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము బహు బలంగా నిలబడాలి. దేవుడు సంఘము ద్వారా ఆయన కోరుకుంటున్న ప్రధానమైన కార్యం ఏమిటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఇది ప్రభువు సంఘానికి ఇస్తున్న గొప్ప ఆజ్ఞ. ఈరోజు సంఘము ఈ ఆజ్ఞను మరిచిపోయిందా అంటే చాలా చోట్ల అలాగే ఉంది. అనేక సంవత్సరాలుగా ప్రజలు అలాగ మందిరానికి వస్తూ ఆరాధనలో పాలు పంచుకుంటూ, ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటూ, వారి కష్టాల కోసం, వారి సమస్యల కోసం, వారి ఇబ్బందుల కోసం, వారి ఇక్కట్ల కోసం దేవుని పాద చెంతకొచ్చి ప్రార్థించుకుంటూ, దైవజనులతో ప్రార్థన చేయించుకుంటూ, వారి యొక్క అవసరతల్లో దేవుని వేడుకుంటూ సాగిపోతున్నారు. కానీ అసలు ప్రభువా, నీ బిడ్డగా నేను ఏం చేయాలయ్యా, ఏ రీతిగా నేను నీ పనిలో వాడబడాలి అని అడిగేవారు చాలా అరుదైపోయారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్న అభిషేకం, ఆయన సంఘానికి శిరస్సు కాబట్టి సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు మీద ఉన్న అభిషేకమే సంఘము మీద కూడా దేవుడు ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య సంఘానికి శిరస్సు కదా. యేసుక్రీస్తు శిరస్సు, సంఘము శరీరమై ఉండగా యేసుక్రీస్తులో ఏ అభిషేకం ఉన్నదో, యేసుక్రీస్తు మీద ఏ ప్రసన్నత ఉన్నదో, ఆ శిరస్సు అయి ఉన్న ఆ క్రీస్తులో ఉన్న ఆ అభిషేకం, ఆ అధికారం, ఆ శక్తి, ఆ ప్రభావము సంఘమునకు కూడా ఆ శిరస్సుపై నుండి అలాగున దిగజారిన పరిమళ తైలము వంటి ఆ ప్రసన్నత సంఘము పైన కూడా దేవుడు ఉంచుతున్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అభిషేకించిన దేవుని బిడ్డగా రక్షణ లేని వారి కోసం నీ హృదయం మండాలి. నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు. సువార్త ద్వారాలు మూయబడుతున్నాయి లోకంలో. ఈ
కడవరి ఉజ్జీవంలో నువ్వు కూడా ఒక అగ్ని జ్వాలలా నిలబడాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఎన్నో కష్టాలు, నీ కుటుంబంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు, నీ శరీరాన్ని తరుముతున్న వ్యాధులు, నీ చుట్టుముడుతున్న అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నమాట వాస్తవమే. కానీ నీ పరిస్థితులన్నిటిలో నీ పక్షముగా యుద్ధము చేసే దేవుడు నీకున్నాడు. కాబట్టి నువ్వు దేవుని పని కొరకు ఆశ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకోసం అభిషేకించాడంటే చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు. 1996 సంవత్సరం ఆగస్టు నెల 31వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకి ఈ ఎదుట నేను ఒక కాలువ దాటాను ఈ గ్రామంలోకి రావడానికి. అలాంటి ఒక కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను నేను. అర్ధరాత్రి 12 గంటలకి. నా వయసు అప్పటికి ఒక 17-18 సంవత్సరాలు. 17-18 సంవత్సరాల వయసు అంటే ఆడుతూ పాడుతూ సరదాగా యవ్వనస్తులు తిరిగే వయసు. ఆ వయసులో ఆత్మహత్య చేసుకోవాలని ఒక ఆలోచన కలిగింది. రాత్రి 12 గంటల నుంచి తెల్లారి 3 గంటల వరకు ఆ వంతెన మీద తచ్చాడుతూ గబగబా ఆ వంతెన పైనున్న పిట్టగోడెక్కి దూకేద్దాం అనుకుంటూ కాలు ముందుకేస్తూ కాలు వెనక్కేస్తూ ఏమిటో ఒక దందాపన నా లోపల. ఆ దందాపన జరుగుతున్న సమయంలో నా లోపల ఎందుకు నీలాంటి వాడు బ్రతకటం, నువ్వు జీవించడం అనవసరం, నీ బ్రతుకు వ్యర్థం అని నా లోపల ఒక స్వరం వినబడుతుంది. చాలా పేద కుటుంబంలో పుట్టాను నేను. మా తల్లిదండ్రులకి 5వ సంతానాన్ని. నా కళ్ళు తెరిచేసరికి నా తండ్రి ఎవరో నాకు తెలియదు. నేను పుట్టే పరిస్థితుల్లో తల్లో బిడ్డో ఎవరో ఒకరే బ్రతికుంటారని చెప్తే మా ఇంటి వారందరూ సంతకం పెట్టి బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు, మా అమ్మను, మా తల్లిని, నా భార్యను నాకు ఇవ్వండి అన్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేను చనిపోయాను అని అందరూ అనుకున్నారట. ఎందుకంటే మా ఇంటిలో మా అమ్మగారు నేను ఆమె కడుపులో పడ్డ దగ్గర నుంచి ఈశాన్యం మూల మాకున్న పూజా గదిలో ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము రాత్రి ఆమె అంత ముద్దార్థ కర్పూరం ఆహారంగా తినేదట. భోజనం తినేది కాదు, పూజ చేశాక ముద్ద ఆర్త కర్పూరం తినేదట. మాకు ఈ మహాదేవుడు ఎవరో తెలియదు. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని, ఆయన లోకరక్షకుడని మాకు తెలియదు. ఒకవేళ యేసు ప్రభుని ఎవరైనా నమ్ముకోమన్నా దాని గురించి అనేకమైన దుర్భాషలాడినటువంటి ఆ పరిస్థితులు ఉన్న కుటుంబంలో నేను పుట్టాను. మా కుటుంబీకులు చిన్నప్పటి నుంచి రామాయణంలో, భారతంలో, భాగవతంలో ఉన్న ఆ కథలన్నీ కూడా వాళ్ళు చక్కగా కథలుగా తయారు చేసి ఆ ఊళ్ళు తిరిగి ఆ కథలు ప్రదర్శిస్తూ ఉంటే అలాంటి కుటుంబంలో పుట్టాను నేను. తరువాత నాకు కొంచెం ఊహ వచ్చేసరికి ఈ గుళ్ళో మంత్రాలు చదువుతారు, మీ అందరికీ బాగా తెలుసు. ఆ మంత్రాలు నేర్పే ఒక పాఠశాలలో చేరి ఆ మంత్రాలు నేర్చుకొని ప్రతిరోజు ఆ మంత్రాలతో పూజలు చేసేటువంటి ఆ పరిస్థితిలో ఉండేవాడిని నేను. ఇది మా కుటుంబ చరిత్ర. నేను వాక్యంలోకి వెళ్ళాలి కాబట్టి సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా కొంచెం నా సాక్ష్యం చెప్తున్నాను. అయితే ఎంతో భక్తి, ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో జపాలు, ఎన్నో పుణ్యకార్యాలు, ఎన్నో మంచి పనులు మాకున్నా లేకపోయినా ప్రతిరోజు 10 మందికి కడుపు నిండా భోజనం పెట్టేది మా అమ్మగారు. ఆమెకు లేకపోతే అప్పు చేసి తెచ్చి 10 మందికి భోజనం పెట్టేది. ఇదేమిటమ్మా మనకు లేకపోయినా పెడుతున్నావంటే, అన్నదానం గొప్ప దానం రా, ఇలాంటి దానం చేస్తే మనకు మంచిది అనేదాన్ని.
సో దానాలు చేసి, ధర్మాలు చేసి, ఎన్నో చేసినా మా కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఒక శాపగ్రస్తంగా ఉంటూ ఉండేవి. కుటుంబంలో శాంతి ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. మా ఇంటిలో ఉన్న ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో చనిపోదామని ప్రయత్నించిన వాళ్ళే చివరికి అది నా దాకా వచ్చింది. ఒకరోజు అర్ధరాత్రి చనిపోదాం అనుకున్నాను. ఇదేంటమ్మా ఇంత భక్తి చేస్తున్నావు? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తున్నావు, ఎవ్వరు మనకు మేలు చేయరేమిటమ్మా అంటే మా అమ్మగారు అనేవారు, మన కర్మ ఎలా ఉంటే దేవుడు కూడా ఏమీ చేయలేడురా అని. ఇదేంటమ్మా కర్మను మార్చకపోతే ఎలాగమ్మా దేవుడు అంటే, లేదురా లేదు, ఎంత తోడైనా ఆ కర్మ అనుభవించాల్సిందే, కర్మ ముందు దేవుడు కూడా ఏమీ చేయలేడు అని చెప్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఇక నా కర్మను కూడా దేవుడు మార్చినప్పుడు ఎందుకు నేను బ్రతకడం అనుకొని చనిపోవడానికి వెళ్ళిపోయాను. చదువులో వెరీ టాపర్. నేను పుట్టిన ఊరిలో, నేను చదువుకునే రోజుల్లో టాపర్స్లో ఫస్ట్ ప్లేస్ నాది. అంత టాపర్ని. మ్యాథమెటిక్స్లో, సైన్స్లో, ఇంగ్లీష్, ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ టాపర్ అనమాట. టాప్ మోస్ట్ పొజిషన్ ఎడ్యుకేషన్లో. కానీ నా పరిస్థితులు చావు దాకా లాక్కెళ్ళిపోయాయి. 18 సంవత్సరాల వయసులో అర్ధరాత్రి వేళ చనిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, నువ్వు ఎందుకు చనిపోతున్నావు? నువ్వు చనిపోకూడదు, నువ్వు బ్రతకాలి, నువ్వు చనిపోకూడదు అని ఒక గద్దింపు స్వరం వినబడుతుంది నాకు. ఆ స్వరం ఏంటో ఎవరిదో నాకు తెలియదు. సరే, ఆ స్వరం యొక్క అధికారం నన్ను చనిపోకుండా ఆపిందండి. ఇంటికి వచ్చేసాను. మరుసటి రోజు ఉదయం బయలుదేరి నాకు తెలియకుండానే నడుచుకుంటూ వెళుతూ అనుకోకుండా ఒక దేవుని మందిరంలో, ఒక ఆలయంలో అడుగు పెట్టాను. కూర్చున్నాను, ఏడుస్తున్నాను ఎందుకు పుట్టాను నేను అని. ఏడుస్తూ ఉంటే బలిపీఠం మీద దైవజనురాలు నిలబడి వాక్యం తీసి ఇర్మియా 31:3 చదువుతూ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపించుచున్నాను అని ఒక వాక్యాన్ని ఆమె చదివింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఇదేంటి, నన్ను ప్రేమించేవారు లేరు అనుకున్నాను, నా కుటుంబానికి నేను భారం అనుకున్నాను, నా తండ్రి స్వరం ఏమిటో నేను వినలేకపోయాను, నా తల్లి నన్ను పెంచలేక చనిపోవడానికి ప్రయత్నించింది, నా రక్త సంబంధులందరూ నన్ను ఇంటిలోంచి గెంటి వేశారు. ఇలాంటి బ్రతుకున్న నన్ను ప్రేమించానని చెప్తున్నాడు ఈయన అని ఆ మాటలు విన్నప్పుడు, ఆ రోజు దైవజనురాలు, ఆ యూత్ మీటింగ్ అది, ఆ యూత్ మీటింగ్లో దైవజనురాలు యేసుక్రీస్తు ప్రేమ గురించి సువార్త చెప్పి, నిన్ను ప్రేమించిన దేవుడు నీ కోసం కలువరి సిలువలో వ్రేలాడి తన రక్తమంతా నీకోసం కార్చి నీకోసం మరణించాడు ఆయన అని ఆ వార్త, సువార్త విన్నప్పుడు నా జీవితాన్ని ఆ రోజే యేసు ప్రభుకి అప్పగించేసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఒక్కసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుస్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాత్రి యేసయ్యకి నా జీవితాన్ని సమర్పించేసుకున్నాను. అక్కడే కూర్చున్నాను. దగ్గర గంట, 2 గంటలు, 3 గంటలు మానకుండా కన్నీరు ఎంత అంటే నా షర్ట్ అంతా తడిచిపోయిందని చెప్పగలను. అంత కన్నీరు కార్చి, ప్రభా ఇదిగో నేను నీ బిడ్డను అని నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు నా చేయి విడవలేదు. పెంట కుప్పల మీద ఉన్న ఒక దౌర్భాగ్యమైన నా బ్రతుకును, అట్టడుగు స్థితిలో ఉన్న నన్ను అత్యున్నత ఎక్కించి అనేకులకు దీవెనకరంగా ఈరోజు ప్రభు నన్ను నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కుటుంబ పరిస్థితులు, నా జీవిత పరిస్థితులు
ఎంత భయంకరమో నాకు చెప్పడానికి సమయం లేదు. ఒకవేళ ఈ రాత్రి ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉండి నా సాక్ష్యాన్ని వింటే మీకు ఒక మాట పంచుకుంటున్నాను. ఒకవేళ నీ బ్రతుకులో ఉన్న అనేక పరిస్థితులు నిన్ను చనిపోవడానికి ప్రేరేపిస్తున్నాయేమో, ఎందుకు నువ్వు బ్రతకడం అని నీకు అనిపిస్తుందేమో, నేను జీవించి నాకు ఏం ప్రయోజనం అనుకుంటున్నావేమో, నీ చుట్టూ ఉన్న వాళ్ళంతే, వీళ్ళ బ్రతుకంతే, ఈ కుటుంబం ఇంతే, ఏ దేవుడు వాళ్ళకి సాయం చేయడో, వాళ్ళు శాపగ్రస్తులు అని చెప్పి నీ గురించి ఎవరైనా నీ కుటుంబం గురించి మాట్లాడుకుంటే అల్లాడిపోతున్నావేమో, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ఈ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితాన్ని మార్చుటకు శక్తివంతుడని నేను ప్రకటిస్తున్నా. దేవునికి స్తోత్రం. నేను ఒక నూతన సృష్టిగా మార్చగల దేవుడా. హల్లెలూయా, హల్లెలూయా. నీ శాపమును దీవెనగా మార్చగల దేవుడు, నీ కన్నీరు ఆనంద నాట్యముగా మార్చగల దేవుడు, నీవు పడి ఉన్న చోటనే నిన్ను నిలబెట్టి అనేకుల ఎదుట నిన్ను తన సాక్షిగా వాడుకొనగల శక్తిమంతుడు. ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు నేను పిలుస్తున్నాడు. నిరాశపడకు, ఆశను కోల్పోకు. ప్రభువు నమ్మితే చాలు, నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. యేసును నమ్మితే నీ జీవితంలో ఉన్న చీకటి తొలగిపోయి గొప్ప వెలుగుతోనూ నింపబడతావు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనడానికి లేఖనాల్లో చాలా విషయాలు ఉన్నాయండి. నేను ఈ మాటను మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను. బట్ ఐ వాంట్ టు మేక్ యూ లెర్న్. ఒకసారి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, లూకా 19:10 ఏం చెప్తుందో చూడండి. లూకా 19:10. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఓకే, రైట్. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. 1996వ సంవత్సరం ఆగస్టు నెల 31 రాత్రి నశించిపోయే నన్ను ఆయన వెతకి నాతో మాట్లాడి నన్ను రక్షించి ఈ రోజున మీలాంటి అనేక మంది దేవుని ప్రజల ఎదుట, అన్య ప్రజల ఎదుట తన సాక్షిగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా 1 తిమోతి 1:15 చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఇంకొక మాట కూడా నేను చూపిస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం చదువుదామా. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుని పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా? మా మామయ్య గారు, నా భార్య యొక్క తండ్రి గారు యేసుక్రీస్తు ప్రభుని మా వివాహం అయ్యేసరికి అంగీకరించలేదు. ఆయన మా వివాహం అయిన తర్వాత ఒకనొక బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు అంటే అసలు ఏమాత్రం ఇష్టపడేవారు కాదు. ఆయన చాలా బలహీనంగా మంచం పట్టి ఉన్న స్థితిలో నా భార్య నన్ను బతిమాలింది. కొంచెం ఏదొకలాగా మన ఇద్దరం ఆయనతో మాట్లాడాలి అంటే ఆయన అసలు అవకాశం ఇవ్వాలి కదా, అవకాశం ఇవ్వని మాట్లాడదామన్నాను. దేవుని కృపను బట్టి ఒకనొక సమయంలో ఆయన అవకాశం ఇస్తే ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం వస్తుంది టీవీలో. ఈయన ఎవరమ్మా అని అడిగితే నా భార్య, ఆయన బ్రాహ్మడండి, బ్రాహ్మణుడు నాన్నగారు. ఏంటి యేసుప్రభుని బ్రాహ్మణులు కూడా నమ్ముకుంటారా? అసలు యేసుప్రభు ఎవరు అంటే ఆయన రాజవంశములో పుట్టాడండి అని చెప్పి నా భార్య చెప్పింది. దేవునికి స్తోత్రం. ఏ వంశంలో?
రాజవంశములో పుట్టాడండి అని చెప్తే, ఏమిటి యేసుప్రభు వారు వడ్రంగివాడు కాదా అన్నారు. వడ్రంగివాడు కాదండి, ఆయన వడ్రంగి వృత్తి చేసిన మాట వాస్తవమే, కానీ ఆయన పుట్టింది మాత్రం ప్రపంచములోనే గొప్ప రాజవంశములో యేసుప్రభు పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట చెప్పగానే ఆయన, అయితే నాకు ఒకసారి యేసుప్రభు గురించి మాట్లాడాలని ఉంది, ఒకసారి వేణుని పిలు అన్నారట. మాకు బంధువులైన మాకు దగ్గర చుట్టం అన్నమాట, నేను బావగారు అంటాను, మాకు బాగా దగ్గర చుట్టం అన్నమాట. గబగబా పిలిచాక, ఏంటి యేసుప్రభు వారు ఆయన క్షత్రియుడా? యేసుప్రభుని ఎవరో కొంతమందే నమ్ముకుంటారని విన్నాను, ఏమిటి యేసుప్రభుని బ్రాహ్మణులు కూడా నమ్ముకుంటారా, క్షత్రియులు కూడా నమ్ముకుంటారా అంటే నేను ఆయనకి సువార్త చెప్పడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభు యొక్క సత్య సువార్త చెప్పి, ఆయన మహిమగల రాజు, ఆయన రాజులకు రాజు, ఆయన రాబోతున్న రాజు, సర్వలోకములో ఉన్న సర్వ మానవాళిని ఒకానొక సమయములో సింహాసనమందు తీర్పు తీర్చబోయే గొప్ప రాజండి యేసు ప్రభువు. ఆయన రాజవంశములో జన్మించాడని చెప్పగానే ఆయన రక్షణ పొందడానికి నేను ఏం చేయాలని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్. రక్షణ పొందడానికి ఏం చేయాలంటే, యేసు ప్రభు మీ సొంత రక్షకుడని అంగీకరించాలి. మీ పాపాలన్నిటి కోసం ప్రాయశ్చిత్తంగా మీరు పశ్చాత్తాపడి ప్రభు ఎదుట ఒప్పుకుంటే మీకు రక్షణ బాప్తిస్మం ఇవ్వచ్చు అంటే, ఆ రోజు ఆయనకి అప్పటికి కొంచెం పక్షవాతం వచ్చినా మంచం మించి లేచి అలా మంచమే కూర్చొని కొద్ది నిమిషాలు ఆయన నా కోసం ప్రార్థన చేయమని కన్నీళ్లు పెట్టుకుంటే, పక్షవాతం వచ్చి కొంచెం నడవగలిగిన పరిస్థితుల్లో నాకు ఈ రాత్రే బాప్తీసం కావాలని పట్టుబట్టారు ఆయన. యేసు ప్రభు అంటే ఆ గుడ్లు ఇలా బయటకు తీసి బహుకోపంగా మాట్లాడే ఆయన్ని ఆ రాత్రి ఓరడించి మరుసటి రోజు తెల్లవారుజామున తీసుకొని వెళ్ళి బాప్తిస్మం ఇవ్వడానికి ప్రభు కృప చూపించాడు. ఒక్కసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు రాజువా అని అడిగితే యేసు ప్రభు చెప్తున్నాడు, అవును నేను రాజునే. మరి ఎందుకు వచ్చాడు ఆయన? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి ఈ లోకానికి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా చూద్దాం. 1 యోహాను 3:8 చదివాక ఇక మనం వాక్యం యొక్క ముందు భాగాల్లోకి వెళదాము. 1 యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారని దేవుని వాక్యం చెప్తుందంటే, ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఏది సత్యం? పరలోకం ఉన్నది అనేది సత్యం. ఏది సత్యం? ఈ జీవితం అశాశ్వతం అనేది సత్యం. ఏది సత్యం? ఈ జీవితాన్ని విడిచిన తరువాత మరొక జీవితం ఉన్నదన్నమాట సత్యం. ఆ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని చెప్తుందంటే, అపవాది క్రియలు లయపరచడానికి. మొదటి నుండి పాపం చేసిన వాడు సాతాను. వాడు పాపము చేయటమే కాదు, దేవుడు సృష్టించిన నరజాతిని, మానవ జాతిని దేవునికి ఆయాసకరమైనటువంటి అవిధేయతలోకి నడిపించి వారిని పాపమునకు, శాపమునకు, మరణమునకు, నరకమునకు పాత్రులుగా వాడు చేశాడు. కాబట్టి అపవాది క్రియలు లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపిని చంపితే పాపం పోతుందా? కరోనా వచ్చిన వాడిని చంపితే కరోనా పోతుందా? మరి ఏం చేయాలా? కరోనాని చంపాలి. కరోనాని చంపితేనే ఆ వ్యాధి నుంచి విముక్తి అనేది వస్తుంది. ఈ లోకంలో చాలా సంవత్సరాలుగా దుష్టులు పుట్టడం, పాపాత్ములు పుట్టడం, ఈ పుట్టిన దుష్టుల్ని, పాపాత్ముల్ని చంపడానికి భగవంతుడు వస్తూ ఆయన అవతారాలు ఎత్తుతూ దుష్టుల్ని చంపుతున్నటువంటి అనేకమైనటువంటి ఇతివృత్తాలు మన దేశంలో ఉన్నాయి.
అయితే దుష్టుణ్ణి పాపాత్ముణ్ణి చంపితే ప్రయోజనం లేదు. ఆ దుష్టునిలో ఉన్న దుష్టత్వాన్ని, ఆ యొక్క పాపాత్ముడై ఉన్నటువంటి మానవునిలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, ఆ అపరాధాన్ని, ఆ దోషాన్ని, ఆ చీకటి క్రియలను, ఆ సాతాను క్రియలను, వ్యభిచార సంబంధమైన కార్యాలను, అపవిత్రతను, తాగుడును, ప్రతి విధమైన దయ్యపు కార్యములన్నిటినీ వానిలో నుండి తొలగించటానికి, అపవాది క్రియల నుండి మానవుని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే ఏమిటో తెలియక చాలామంది ఇది ఒక మతం మార్పు అనుకుంటారు, కానీ ఇది మనస్సు మార్పు. ప్రభువుని ఎరిగి ఉన్నప్పుడు వారి హృదయాల్లో దేవాది దేవుడు గొప్ప విడుదల ఇచ్చేవాడై ఉన్నాడు. గొప్ప విడుదల. ఎంతోమంది తాగుబోతులు, నరహంతకులు, వ్యభిచారులు, మోసగాళ్ళు, నక్సలైట్లు, చీకటి జీవితాలు జీవించే అనేక మంది దేశానికి, సమాజానికి నష్టం తెచ్చే భయంకరమైన వారిని యేసు ప్రభు వారు తన వాక్యము ద్వారా మార్చి నరరూప రాక్షసుల్ని యోగ్యులుగా ఆయన మార్చగలిగాడండి. ఇది యేసయ్య ఒక్కడే చేయగలిగాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న ప్రజలకి ఆయన తెలియచేస్తున్నది ఏమిటంటే, ఈ కడవరి దినాల్లో నీ జీవితాన్ని మార్చే యేసు ప్రభువును నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానించాలి. చాలామంది అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, కానీ ఇంకా ప్రభువు వారిలోకి రాని వాళ్ళు ఉన్నారు. మందిరానికి వస్తున్నారు, ఆరాధనకు వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, వారు దేవుని యొద్దకు వస్తున్నారు, కానీ ఇంకా వారిలోకి దేవుడు రాని వాళ్ళు ఉన్నారండి. ఇంకా సమయం లేదు, ఇంకా సమయం లేదు. ఇకనైనా నువ్వు మార్పు చెందాలి. ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకోవాలి. నీ పాపిష్టి క్రియలను విడిచిపెట్టాలి. ప్రభు ఇంతవరకు నీ ఎడల కృప చూపి నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ, నీకు ఒక సమయాన్ని ఇస్తూ నీ జీవితాన్ని మార్చుకుంటావని ఎన్నో దినాలుగా, ఎన్నో నెలలుగా, ఎన్నో సంవత్సరాలుగా తన దాసుల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. వాక్యము చేత నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇక నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవటానికి ఇక సమయము తీసుకోవటం, పొడిగించటం నీకు మంచిది కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు చాలా ఎదిగావు, ఒకప్పుడు చాలా బలపడ్డావు, ఒకప్పుడు దేవునిలో ఎంతో ఉన్నతమైన పాత్రగా ఉన్నావు, దైవజనులకు సహకరించావు, సువార్త పరిచర్యలో వాడబడ్డావు, ఎన్నో రీతులుగా దేవునికి ఉపయోగకరంగా జీవించిన మాట వాస్తవమే. కానీ దినాల్లో నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? యవ్వన బిడ్డలు ప్రభుని ఎలా వెంబడించగలుగుతున్నారు? లోకమంతా పాపంతో నిండిపోయింది, లోకమంతా చెడుతనంతో నిండిపోయింది. సాతానుడు యవ్వనస్తుల్ని టార్గెట్ చేస్తున్నాడో, యవ్వనస్తుల పరిశుద్ధతను దొంగిలించడానికి, యవ్వనస్తులు దేవుని కొరకు ఒక శక్తి కలిగిన స్తంభాలుగా, బలవంతుని చేతిలో బాణములుగా వాడదామా? హల్లెలూయా. ఈ దినాలలో శత్రువు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు తీసుకొచ్చి ఎన్నో లోకాశల వైపు, నేత్రాశల వైపు, శరీరాశల వైపు యవ్వనస్తులను ఈడ్చి ఆత్మీయ స్థితిలో తప్పించేస్తున్నాడు. ఒకవేళ అలాంటి యవ్వన బిడ్డ ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకో. పాపమునకు దాసుడిగా ఉండొద్దు. నువ్వు క్రీస్తుకే దాసునిగా ఉండాలని దేవాతి దేవుడు నీకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఆత్మీయతలో కొనసాగుతూ నీ విశ్వాసమును కాపాడుకుంటూ
ప్రార్థన జీవితంలో బహుబలంగా నిలబడుతూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతి యవ్వన బిడ్డ ఒక సైనికుడిగా, ఒక సైనికురాలిగా ప్రభు కోసం నిలబడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యవ్వనస్తులతో ఈ మాట చెప్తున్నాడు. ఈ స్థలంలో, ఈ పరిచర్యలో ఉన్న యవ్వనస్తులందరూ కూడా ప్రార్థన యందు, పరిచర్య యందు దేవునిలో బహుబలవంతులుగా నిలబడగలిగితే మీ జీవితాల్లో ప్రభు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. మీ దృష్టి దేవుని వైపే తిప్పండి. యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే అనేక విషయాలు మనం నేర్చుకుంటూ, మొదటి వాక్యంలోని లూకా 4:18 చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు వచ్చితిని. ఎవరు గుడ్డివారు? గుడ్డివారికి చూపు కలుగును అని ప్రకటించడానికి ఆయన వచ్చారు. ఎవరు గుడ్డివారు? అసలు గుడ్డితనం అంటే ఏమిటి? గుడ్డితనం అంటే చూడలేని స్థితి. అనేబుల్ టు వాచ్, అనేబుల్ టు సీ, చూడలేని పరిస్థితి. దాన్ని గుడ్డితనం అంటారు. అయితే ఈ గుడ్డితనం 2 రకాలు ఉన్నాయి. ఈ గుడ్డితనం 2 రకాలుగా ఉన్నాయి. మనకు తెలిసి మన చుట్టూ ఎంతోమంది వాళ్ళ చూపు సరిగ్గా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సరిగ్గా చూడలేరు. ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపిస్తే గాని నడవలేరు. బ్లైండ్. అది భౌతికమైన గుడ్డితనం. భౌతికమైన గుడ్డితనము ఉంది, ఆధ్యాత్మికమైన గుడ్డితనం కూడా ఉంది. ఆధ్యాత్మిక గుడ్డితనం అనేది భౌతికమైన గుడ్డితనం కంటే భయంకరమైనది. ఈ ఆధ్యాత్మిక గుడ్డితనం ఎలాంటిదంటే, ఈ ఆధ్యాత్మిక గుడ్డితనము వలన ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా వారిని సృష్టించిన ఆ సృష్టికర్తను, ఆ జీవము గల దేవుని చూడలేకపోతున్నారు. ఆయన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఆయన స్వరాన్ని వినలేకపోతున్నారు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి. స్తోత్రం. భౌతికమైన గుడ్డితనం వల్ల మనుషుల్ని చూడలేరు. భౌతికమైన గుడ్డితనం వల్ల ఎక్కడికి వెళ్ళలేరు. భౌతికమైన గుడ్డితనం వల్ల ఏ పని చేయలేరు. కానీ ఆధ్యాత్మిక గుడ్డితనం అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ మానవుడు అనేవాడు ఆధ్యాత్మిక గుడ్డితనము వలన తనను సృష్టించిన సృష్టికర్తను చూడలేని స్థితి, ఆ సృష్టికర్తను తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడ వచ్చింది? ఆదికాండము జీవితమెంతో అల్పం, నీ ప్రాణమెంతో స్వల్పం, యేసులేని జీవితం అగమ్యగోచరం, విసరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ, శాశ్వతము కాదేది ఈ లోకంలో, ప్రభు యేసు నందే నీకు నిజ రక్షణ. చప్పట్లు కొడుతూ పాడదాం. ప్రభు యేసు నందే నీకు నిజ రక్షణ, ప్రభు యేసు నందే నీకు నిజ రక్షణ, ప్రభు యేసు నందే నీకు నిజ రక్షణ. హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనం. అయితే తోట మధ్యన ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు
తెరవబడుననియు మీరు మంచి చెడులను ఎరిగిన మీరు వారై మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యాన్ని చూస్తే దేవుడు చక్కటి ఏదెను తోటను చేశాడు, అదంతా మీకు తెలుసు. ఆ ఏదెను తోటలో సమస్త విధమైన ఫల వృక్షాలను దేవుడు ఏర్పరిచాడు. అంతేకాదు తన చేతితో ఒక నరుని చేశాడు. ఆ నరుని పక్కటెముకను తీసి ఆ పక్కటెముకతో అతని కొరకు ఒక స్త్రీని చేశాడు. వారిద్దరిని ఏదెను తోటలో పెట్టాడు. ఈ ఏదెను తోటలో ఆదాము అవ్వ వారిద్దరి జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతూ ఉంది. వారు మహిమ దేహంతో ప్రకాశిస్తూ ఉన్నారు. ప్రతిరోజు సాయంకాల సమయంలో దేవాతి దేవుడు దిగి వచ్చి వారితో ఆయన గడుపుతూ ఉండేవాడు. ఇలా జరుగుతూ 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 ఉండగా ఒకరోజు శత్రువు అపవాది సాతాను ఆ చోటికి వచ్చాడు. అవ్వమ్మ గారిని పిలిచాడు. ఒక మాట అడిగాడు, ఏమా ఈ చెట్టు ఫలమును తినవద్దని దేవుడు ఏమైనా నీకు చెప్పాడా అని అడిగాడు. అడిగితే ఆమె చెప్తుంది, అవును, ఆ చెట్టు ఫలమును తింటే మీరు చనిపోతారు. మీరు ఆ చెట్టు ఫలమును ఎంత మాత్రము తినకూడదని దేవుడు మాతో చెప్పెను అందామే. లేదు లేదు లేదు, ఆ చెట్టు ఫలమును తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీకు మంచి చెడ్డలు తెలుస్తాయి, మీరు కూడా దేవుని వంటి వారైపోతారు. కాబట్టి దేవుడే మిమ్మల్ని ఆ చెట్టు ఫలాన్ని తిననివ్వలేదు అని చెప్పి దేవుని గురించే ఒక అపార్థాన్ని సృష్టించింది. అపార్థాలు సృష్టించడంలో సాతానుడు ముందు ఉంటాడు. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, కుటుంబాల్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు అగాధాలు సృష్టిస్తూ ఉంటాడు. సంఘములో విశ్వాసుల మధ్య, సంఘములో దైవజనులకు విశ్వాసులకి మధ్య కూడా అపార్థాలు కల్పించి సంఘాలను కుటుంబాలను పాడు చేయటం వాడికి ఆది నుండే వెన్నతో పెట్టిన విద్య. వాడికి మొదటి నుంచే ఉంది అది. ఈరోజు కుటుంబంలో ఒక భార్య భర్తకి మధ్య ఎన్నో భయంకరమైనటువంటి విభేద అభిప్రాయాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా వాడు ఎక్కడ పనిచేస్తున్నాడు? ఐక్యపరిచేవాడు, సమకూర్చేవాడు, నిలబెట్టేవాడు పరిశుద్ధాత్మదేవుడు. వెడగొట్టేవాడు, కూల్చేవాడు, పడగొట్టేవాడు, చెడగొట్టేవాడు సాతానుడు. వాడు కుటుంబాల్ని పాడు చేస్తాడు, సంఘాలని పాడు చేస్తాడు. అందుకే ఎక్కడైనా సరే ఏ కుటుంబంలోనైనా ఒక భార్యాభర్తల మధ్య కానీ, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అత్తమామలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, కుటుంబంలో ఎన్నో బంధాలు బంధుత్వాలు ఉంటాయి. ఈ బంధాలు బంధుత్వాల మధ్య విభేదాలు అగాధాలు దినదినము పెరుగుతున్నాయంటే ఆ వెంటనే దేవుని బిడ్డలు కానుకోవాల్సింది ఏంటంటే ఇది దుష్టుని పని. ఐక్యత ఉన్న చోట పరిశుద్ధాత్మ ఉంటాడు, ప్రేమ ఉన్న చోట పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఒకవేళ కుటుంబంలో భార్య వల్ల, భర్త వల్ల, అత్త వల్ల, మావయ్య గారి వల్ల, కుటుంబంలో ఉన్న ఇతర వ్యక్తుల వల్ల ఎవరికి ఇబ్బంది కలిగినా వెంటనే దేవుని ప్రేమతో క్షమించి ఆ కుటుంబం అంతా ఐక్యతతో కొనసాగితే ఆ ఐక్యత గల కుటుంబాలలో దేవుని యొక్క అద్భుత కార్యాలు జరుగుతాయి. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకవేళ సంఘములో విశ్వాసుల మధ్య, సంఘములో దైవజనుడికి దైవజనురాలికి విశ్వాసులకి మధ్య కూడా అపవాది రకరకాలైనటువంటి అపార్థాలు పెడుతూ ఉంటాడు. వాడి పనే అది. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రభు చెప్తున్నారు అపోస్తలుడైన పౌలు ద్వారా, అపవాదికి చోటియ్యకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి చోటు ఇవ్వకూడదండి? అపవాదికి చోటు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. సో వాడు ప్రవేశించాడు, అవ్వమ్మతో మాట్లాడాడు. మీ కన్నులు తెరవబడతాయి అన్నాడు. మీ కన్నులు తెరవబడతాయి, మీరు కూడా దేవుళ్ళ అయిపోతారు, దేవతల వలె మారిపోతారు, దేవదూతల వలె మారిపోతారు అని చెప్పి ఏ పండు తినకూడదో ఆ పండును తినటానికి అవ్వమ్మను ఆదామును ప్రేరేపించాడు. అక్కడ వారికి ఆధ్యాత్మిక గుడ్డితనం వచ్చేసింది.
అప్పటి వరకు దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళు ఇప్పుడు దేవుని యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు, దాక్కుంటున్నారు, ఆయన్ని చూడలేకపోతున్నారు. ఏమిటి కారణం? ఆధ్యాత్మికమైన గుడ్డితనం అక్కడ ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు దేవుని చూడలేక, నిజమైన దేవుని తెలుసుకోలేక ఒక గుడ్డివాడిగా మనిషి జీవిస్తున్నాడు. ఈ గుడ్డితనం ఏం చేస్తుందో తెలుసా? ఈ భూలోకములో జీవించిన జీవితం అంతా కూడా ఒక శాపగ్రస్తంగా, ఒక వేదన భరితంగా, ఒక నెమ్మది లేని పరిస్థితులకు తీసుకొని వెళ్ళి చిట్ట చివరికి ఆ ఆత్మ ఆ నిజమైన దేవుని తెలుసుకోకుండానే, ఆయనను ఎరుగకుండానే నశించిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయే పరిస్థితి మనిషికి దాపురిస్తుంది. ఈ పరిస్థితి నుంచి తప్పించబడాలంటే దేవాది దేవుని గురించి సర్వలోకానికి ప్రకటించబడాలి అనేది దేవుని చిత్తము. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఒకవేళ ఒక దేవుని బిడ్డవై ఉండి అపవాది నీ నేత్రముల ద్వారా ఏదైనా ఒక పాపాన్ని నీలోకి ప్రవేశపెడితే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. ప్రార్థన జీవితం తగ్గిపోతే సహవాసంలో వెనకబడిపోతావు. మునుపటిలా దేవునితో నడవలేవు. ఎందుకో తెలుసా? అపవాది నీ కళ్ళ ద్వారా నీ లోపలికి పంపిన పాపం ఏదైతే ఉందో ఆ పాపము నీకు ఆధ్యాత్మిక గుడ్డితనాన్ని తీసుకొచ్చి దేవుని వాక్యాన్ని గ్రహించుకోలేని పరిస్థితి, దేవుడు నీతో మాట్లాడుతున్న అర్థం చేసుకోలేని పరిస్థితి, ప్రార్థించడానికి కనీసం మోకాళ్ళు కూడా వేయలేని పరిస్థితి తీసుకొచ్చి నిన్ను ఆధ్యాత్మికంగా దేవునికి దూరం చేసేస్తాడు. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా దేవునికి దూరమైన పరిస్థితి ఒక వ్యక్తికి వచ్చిందో అక్కడి నుంచి అతని జీవితాన్ని సాతాను పాడు చేయటం మొదలు పెడతాడు. జాగ్రత్త. నీ జీవితంలో ఎక్కడైనా ఏ ఏరియాలోనైనా పాపానికి చోటిచ్చావా? నీ కళ్ళు చూసినవి నిన్ను పాడు చేస్తున్నాయా? మొన్నటి దాకా అక్క అని, మొన్నటి దాకా చెల్లి అని, మొన్నటి దాకా అన్న అని, ఆ తర్వాత తమ్ముడు అని, ఇలాంటి రిలేషన్స్లో ఉన్న ఆ ప్రజల్లోనే ఆ తర్వాత ఆ కళ్ళల్లోకి వచ్చిన చెడుతనం ఆ భావాన్ని ఆ మనసులో ఉండకుండా చెరిపేస్తుంటే చాలామంది యవ్వనస్తులు పాపిష్టి పనులు చేస్తున్నారు. అపవిత్రత. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆయన ప్రజల్ని నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ గుడ్డితనం దేవునికి దూరం చేస్తుంది. ఆత్మీయ గుడ్డితనం దేవునితో సంబంధాన్ని తెంచేస్తుంది. ఆత్మీయ గుడ్డితనం అసలు దేవుడు ఎవరో తెలుసుకోలేని పరిస్థితి తీసుకొస్తుంది. అలాంటి ఒక సన్నివేశం మీకు నేను చూపిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం తీయండి. 9వ అధ్యాయం తీయండి. 9వ అధ్యాయం 36వ వచనం. అందుకు వాడు ప్రభువా నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఒక వ్యక్తిని ప్రశ్న అడుగుతున్నారు. సాక్షాత్తు ఆయనే అడుగుతున్నాడండి. దేవునికి స్తోత్రం. ఒకానొక రోజున యేసు ప్రభువారు ఒక మార్గములో వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే త్రోవ పక్కన ఒక గుడ్డివాడు యేసయ్యకు కనబడ్డాడు. ఆ గుడ్డివాడు కనబడగానే శిష్యులు అడిగారు, ప్రభువా వీడు గుడ్డివాడై పుట్టడానికి కారణము ఎవరు పాపం చేశారు, వీడా వీని కన్నవారా అని యేసు ప్రభువారిని అడిగారు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం. ఎవడు పాపం చేశాడు? వీడు పాపం చేసి గుడ్డివాడైపోయాడా?
వీడిని కన్నవాళ్ళు పాపం చేసి వీడు గుడ్డివాడయ్యాడా అని అడిగితే యేసు ప్రభువారు చెప్తున్నాడు, వీడైనను వీని కన్నవారైనను పాపము చెయ్యలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. ఒకవేళ ఈరోజు ఈ కూడికకు వచ్చిన నీ జీవితంలో ఏదైనా ఒక కష్టం ఉంటే, ఏదైనా ఒక నష్టం ఉంటే, ఏదైనా ఒక శోధన ఉంటే, ఒకవేళ నీ కుటుంబం అప్పుల పాలై ఉంటే, నీ శరీరంలో ఒక వ్యాధి ఉంటే, నీ భర్త పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతూ ఉంటే, నీ బిడ్డల జీవితాలు బహు భయంకరంగా ఉంటే, అసలు నాకు ఎందుకు ఇలా జరిగిందయ్యా, నేనేం పాపం చేశానో, ఇది నేను చేసిన పాపమా, నా వెనకటోళ్ళు చేసిన పాపమా, ఏ పాపాన్ని బట్టి నా పరిస్థితిలా ఉంది అని ఒకవేళ నువ్వు బాధపడుతూ దేవుని అడుగుతున్నావేమో, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని క్రియలు నీ జీవితంలో ప్రత్యక్షపరచబడడానికే ఆ శ్రమ వచ్చింది. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ శ్రమలో నుండి దేవుడిని బయటికి తీసుకురాబోతున్నాడు. నీ జీవితంలో ఆయన ఉన్నతమైన కార్యములు బయలుపరుచుకోబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఇది నాకెందుకు జరిగింది? స్తోత్రం. ఇది ఎందుకు జరగాలని ఇలా ఎవరికి కాలేదని, ఇక ఎందుకు బ్రతకాలని నేనెవరికి కొరగానని, ఇది ఎందుకు జరగాలని ఇలా ఎవరికి కాలేదని, ఇక ఎందుకు బ్రతకాలని నేనెవరికి కొరగానని, ప్రశ్నించకుండానే విధేయత చూపాలి, మనసు నొచ్చుకోకుండా నిన్ను వెంబడించాలి. ప్రశ్నించకుండానే విధేయత చూపాలి, మనసు నొచ్చుకోకుండా నిన్ను వెంబడించాలి. సమస్తము సహించాలని ఏకాంతాన నా మనసు సుఖాంతాన పడకుండా తప్పించుము నా యేసు. దివ్య బలమా ఆత్మవరమా, ఏకాంతాన నా మనసు సుఖాంతాన పడకుండా తప్పించుము నా యేసు. దివ్య బలమా ఆత్మవరమా, దివ్య బలమా ఆత్మవరమా. హల్లెలూయా. ఇది ఎందుకు జరగాలని చాలాసార్లు అనుకుంటాం. ఇలా ఎవరికి కాలేదని, ఇక ఎందుకు బ్రతకాలని నేనెవరికి కొరగానని, ప్రశ్నించకుండానే విధేయత చూపాలి, మనసు నొచ్చుకోకుండా నిన్ను వెంబడించాలి. ఏలూరులో మాకు ఆరాధన ఉంది. ఆరాధన జరుగుతుంది. ఒక ఆమె వచ్చి ఏడుస్తుంది. ఆమె ఆ రోజు చనిపోవాలని ఆలోచనలో వచ్చేసింది. ఎందుకంటే ఆమె కుటుంబంలో ఆమెకి ఒక మగపిల్లాడు లేడని అనుభవిస్తున్న భయంకరమైన శ్రమ. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే దేవుడు వాగ్దాన రీతిగా నీకు చక్కని బిడ్డనిస్తానని చెప్పాడు. ఆ మాట పట్టుకొని వెళ్ళిపోయి కన్నీటితో ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఆమెకు ముందు ఒక పాప పుట్టింది. ఆ పాప పుట్టిన 3 ఏళ్లకు ఇంకొక పాప పుట్టింది. పుట్టిన పాప చనిపోయింది. ఆ పాప చనిపోయాక 10 ఏళ్ళు అయ్యింది. ఆ 10 ఏళ్ల టైంలో వచ్చింది ఆమె ఏలూరు ఆరాధనకి. దేవుడు మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎంతమందికి తెలుసు? స్తోత్రం చెప్పండి. సరే, మళ్ళీ సంవత్సరానికి 1 సంవత్సరం కొడుకుని తీసుకొని ఆరాధనకు వచ్చింది. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి.
ఆమె నిలబడి సాక్ష్యం చెప్తుంది, నాకు మొదట పాప పుట్టింది, మళ్ళా 2 సంవత్సరాలకు పాప పుట్టిన పాప పుట్టగానే చనిపోయింది. ఆ బిడ్డ చనిపోయినప్పుడే నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేశారు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయింది. కానీ అత్తగారు అంటుంది, వారసుడిని ఇవ్వలేదు, నువ్వు నాకు ఒక వారసుడిని ఇవ్వలేదు, దీన్ని విడిచిపెట్టేయరా, నీకు మళ్ళీ పెళ్లి చేసుకోరా, నాకు వారసుడు కావాలని అత్తగారు. భర్త కూడా ఆమెతో మాట్లాడకుండా ఆమెను చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో, ఏంటి ప్రభా, నీకు అసాధ్యమైంది ఏముంది నాయనా, నువ్వు ఏదైనా చేయగలవు ప్రభా అని ఆ బిడ్డ కన్నీటితో ప్రార్థన చేసుకొని, నాయనా నాకు మగబిడ్డ లేకుండా అయిపోయిందని ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేసి, నేను పాపం చేశానా, నన్ను కన్నవాళ్ళు పాపం చేశారా, ఈరోజు ఎంత నరకం అనుభవిస్తున్నాను అని బాధపడుతున్న ఆమె జీవితంలో ఆ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిన పరిస్థితిలో ఉన్న ఆమెకు దేవుడు ఒక చక్కని మగబిడ్డని ఇచ్చాడనమాట. దేవునికి స్తోత్ర. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆమె భర్త దేవుని సేవ చేస్తున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరిచారు. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్. ఒకవేళ నీ జీవితంలో నాకు ఎందుకు ఇలా జరిగింది, నా జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అని నువ్వు ఒకవేళ అనుకుంటే, ప్రవచనాత్మకంగా ప్రభు నీతో చెప్తున్నాడు, ఈ శ్రమ వెనుక నేను ఒక మహిమను దాచాను, నువ్వు ఎదుర్కొంటున్న కష్టము వెనుక నేను ఒక ఉన్నతమైన కార్యాన్ని దాచాను. ఈరోజు నీకు కీడుగా అనిపిస్తుంది, ఈరోజు నీకు నష్టముగా అనిపిస్తుంది, ఈరోజు నీకు కష్టముగా అనిపిస్తుంది, ఈరోజు నువ్వు భరించలేకపోతున్నావు పరిస్థితిని, కానీ రాబోయే రోజుల్లో ఆ పరిస్థితుల్లో నుండే నిన్ను నేను ఉన్నతముగా లేపబోతున్నాను అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఏదైనా సరే, ప్రభు వీడా విని కన్నవారా, కాదు, దేవుని క్రియ, దేవుని మహిమ వానిలో ప్రత్యక్షపరచబడాలి అని చెప్పి ఆ గుడ్డివాడిని పిలిచి కొంచెం మట్టి తీసుకొని ఆ మట్టిని ఉమ్మి చేసి అతని కళ్ళకు అద్ది సిలోయోము కోనేటికి వెళ్ళి ఆ కళ్ళు కడుక్కోమని చెప్తే వాడు వెళ్ళి ఆ సిలోయోము కోనేటిలో కళ్ళు కడుక్కోగానే ఆ గుడ్డివాడి యొక్క కళ్ళు తెరవబడ్డాయి. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరిచాయి. తెరువబడేను నా మనోనేత్రము, నా మనోనేత్రము తెరువబడేను, నా మనోనేత్రము యేసు నన్ను ముట్టి. స్తోత్రం, థ్యాంక్ యూ. మనోనేత్రం తెరవబడింది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. మనోనేత్రం తెరవబడలా, నేత్రాలే తెరవబడ్డాయి. అందరినీ చూస్తున్నాడు. సరే, మరి నేను షార్ట్గా చెప్పాలి టైంను బట్టి. యేసు ప్రభువే వాడికి ఆ కళ్ళు ఇచ్చిన ఆ మహాదేవుడే ఎదురుగుండా వచ్చి, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగితే, ఈ గుడ్డివాడు అడుగుతున్నాడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు? ఇదేమిట్రా బాబు, పుట్టు గుడ్డివాడికి కళ్ళు ఇచ్చిన వాడు ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా? ఇస్ దర్ ఎనీవన్? మరి ఆయన ఎవడు అంటున్నావేమిటి? ఇప్పుడు వాడు కళ్ళున్న గుడ్డివాడు. ఈ లోకంలో కళ్ళున్న గుడ్డివాళ్ళు చాలామంది ఉన్నారు. వాడు తెలుసుకోలేని పరిస్థితుల్లో, ఒక అమాయకత్వం, ఒక తెలియనితనంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరంటే తిమోతికి రాసిన పత్రికలో అన్నాడు, ఎవరు సమీపించలేని తేజస్సులో ప్రకాశించు అమరత్వము గల దేవుడై ఆయన మాత్రమే ఉన్నాడు. ఆమేన్. యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే అన్నాడు. యో దేవః, ఏ దేవుడైతే, సవితాస్మాకం, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించాడో, ఎవరు సమీపించలేని తేజస్సులో ఏ దేవుడు మాత్రమే నివసించాడో, ధియః, మాకు పవిత్రతను ఎవరు నేర్పిస్తారో, ధర్మాది గోచరాః,
మంచితనాన్ని, నీతిని, యథార్థతను ఎవరైతే మాకు బోధిస్తాడో, ప్రేరయేతస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే, అలాంటి ఆ మహాదేవునికి నేను నమస్కరిస్తున్నాను. ఆయనకి రూపము లేదు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పరే. యేసు ప్రభు ఎవరంటే ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసించగల అమరత్వము గలవాడు ఆయన మాత్రమే. అట్టి అమరత్వము గల దేవుడా. భూమి మీద ఎవడును ఆయనను చూడలేడు, చూడజాలడు. మోషే అడుగుతున్నాడు, ప్రభువా ప్రభువా నిన్ను చూడాలని ఉందంటే, మోషే నన్ను చూచి ఏ నరుడు బ్రతకలేడయ్యా, నువ్వు ఒక బండ చాటున ఉండో, ఆ బండ సందులో నుండి నేను వెళుతుంటే వెనుక పార్శ్వము నుండి మాత్రం నువ్వు చూడగలుగుతావు. అవన్కెన్ లేవు. ఆయన్ని చూసి ఎవడు బ్రతకలేడు. అలాంటి కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశించే మహత్వము కలిగిన మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అంటే అలాంటి ఉన్నతమైన తేజస్సు కలిగిన, మహిమ కలిగిన, ప్రభావము కలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక ఆచారానికి, ఒక వ్యవహారానికి, ఒక పట్టుదలకు, ఈ లోకములో మనుషులు పెట్టుకున్న ఏ కట్టుబాట్లకు చెందినవాడు కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సర్వ మానవారిని రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన సర్వశక్తిమంతుడు. సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని ఈ జీవవాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నేను ఆయన్ని విశ్వసించడానికి ఆయన ఎవరైనా అరే నీ కళ్ళు తెరిచిన ఆయన ఎవరో నీకు అర్థం కాలేదా? పుట్టి గుడ్డోడు కదరా, అడుక్కునేవాడివి. ఆయన దయ వల్లే కదరా, ఆయన ముడితేనే కదరా నీ కళ్ళు వచ్చాయి. హలో ఎవరు యేసు? ఎవరు? యేసు సర్వమానవాళికి దేవుడు. నిన్ను పుట్టించినవాడు, నిన్ను నీ తల్లి గర్భములో వేసినవాడు. నువ్వు ఈ భారతదేశంలో పుట్టాలని, ఈ గ్రామంలోనే పుట్టాలని, నువ్వు ఫలానా తల్లిదండ్రులకు పుట్టాలని, నువ్వు ఎంత ఎత్తుతో పుట్టాలని, నువ్వు ఈ రంగుతో పుట్టాలని, నువ్వు స్త్రీగా పుట్టాలో, నువ్వు పురుషుడిగా పుట్టాలో, నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించాలో, ఇదంతా నువ్వు పుట్టకముందే నిర్ణయించి నిన్ను ఈ భూలోకానికి పంపిన దేవుడు ఆయన. హలో అంటే హల్లెలూయా అనాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావా, నీ జీవితానికి గొప్ప మేలు ఉంది. ఏమిటా మేలు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనో కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఒక్కసారి చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఒక గిఫ్ట్ పంపించాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, చెప్పనాశక్యమైన దేవుని వరమునకై ఆయనకు స్తోత్రం. ఎవరా వరము? యేసే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ వరంలో ఉన్న గొప్పతనం ఏమిటి? ఆ వరము ఆ యొక్క యేసుక్రీస్తు అనే మహాదేవుడు నీ లోపలికి వస్తే నీ లోపల ఉన్న పాపం అంతా తీసివేయబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. మా చిన్నప్పుడు గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు చేతిలో తీర్థం పోస్తూ ఈ మంత్రం చెప్పించేవారు. ఓ దేవుడా, నేను పాపిని,
పాపాత్ముణ్ణి, ఎన్నో పాపకర్మలు చేశాను, పాపాల వల్లే పుట్టాను, పాపాలతోనే చస్తున్నాను. ఈ పాపము నన్ను నరకానికి తీసుకొని వెళ్ళకుండా నన్ను కాపాడు దేవుడా అంటే, దేవుడు అనేవాడు ఒకడు ఉంటే ఆయన నిన్ను నరకానికి వెళ్ళకుండా కాపాడాలి. ఏం చేయాలి దేవుడు అన్నవాడు? నరకానికి వెళ్ళకుండా కాపాడు. ఎందుకంటే ఈ జీవితం క్షణభంగురం, నీటి బుడగ లాంటిది. ఎలాంటిది? గడ్డి పువ్వు లాంటిది. ఎలాంటిది? ఆవిరి లాంటిది. ఈ జీవితం నశించిపోవడం అంటే ఏమిటి? తల్లి గర్భములో 9 నెలలు ఉండక ముందు నువ్వు ఎక్కడున్నావో, ఈ లోకాన్ని విడిచాక మరల నువ్వు అక్కడికే, నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్త యొద్దకే నువ్వు చేరకపోతే నీ జీవితం ఫెయిల్ అయిపోయినట్లే, పరాజయం పాలైనట్లే. మానవ జీవితానికి సార్థకత, పరమార్థం ఎప్పుడంటే, ఏ దేవుని యొద్ద నుండి మనుషులు వచ్చారో మరలా ఆయన యొద్దకే తిరిగి వెళ్ళాలి. నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళగలగాలి. మరి వెళ్ళాలంటే ఎలా? పాపోహం పాపకర్మాహం. నా నిండా పాపాలే ఉన్నాయి. ఈ పాపినైనా నేను పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అసాధ్యం. నా వల్ల కాదు. న కర్మణామనుష్ఠానైర్న దానైర్న తపసా కైవల్యం లభతే మత్యః. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, గోదానం, భూదానం, సువర్ణదానం, కన్యాదానం, విద్యాదానం, ఎన్ని దానాలు చేసినా మనిషి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. మరి మానవుడి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ యొక్క మట్టి శరీరంలో ఆత్మను పెట్టిన ఆ పరమాత్ముడే దిగి వచ్చి ఈ ఆత్మను తన దగ్గరికి తీసుకువెళ్ళాలి. అందుకే 2024 సంవత్సరాల క్రితం పరమాత్ముడు యేసుక్రీస్తుగా కన్య గర్భము ద్వారా ప్రపంచపు నడిబొడ్డున ఉన్న ఇజ్రాయేలు దేశములో మానవులందరినీ రక్షించడానికి ఆయన ఈ భూలోకంలో జన్మించాడు. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. దేవునికి స్తోత్రం. అందుకే తిమోతి చెప్తున్నాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికే వచ్చెను, మతం మార్చడానికి రాలా. యేసు ప్రభువు నమ్ముకోవడం అంటే ఏదో కాదు. నీ లోపల ఉన్న పాపం కడగబడాలి. అది కడగబడకపోతే చాలా ప్రమాదం. నీ ఆత్మ ఆరని అగ్నిగుండములో యుగ యుగాలు ఆ నరక గుండములో, యమగుండంలో ఎన్ని పేర్లన్నా పెట్టుకో, ఉన్నది ఒక్కటే. అక్కడికి వెళ్ళి నీ ఆత్మ నశించకుండా పరలోకంలో, మోక్షంలో, స్వర్గంలో ఇంకా నువ్వు ఏం పేర్లు పెట్టుకున్నా ఉన్నది ఒక్కటే. అక్కడికి నువ్వు వెళ్ళాలంటే యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు చేరలేడు. దేవునికి స్తోత్రం. అక్కడే కోపం వస్తుంది మనకి. నేను కూడా మార్గమే, నేను కూడా సత్యమే, నేను కూడా జీవమే అంటే ప్రాబ్లం లేకపోను. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటాం. అదిగో ఆయనే అంటాన్ని అని మనుషులు అనుకుంటున్నారు. ప్రతి చోట చెప్తాను. ఓ బిడ్డను కాలేజీలో జాయిన్ చేస్తే ఆ ఇంటర్వ్యూలోకి వెళ్ళాక, ఏమండి ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఎవరు అంటే, ఆ అమ్మాయి తండ్రి లేదా అబ్బాయి తండ్రి వచ్చి నేనేనండి ఈ అమ్మాయి తండ్రిని అంటాడు. కానీ నేను కూడా ఈ అమ్మాయి తండ్రినే అండి అన్నాడు. నేను కూడా ఈ అమ్మాయి తండ్రినేనండి అంటే చాలా తప్పది. ఏమనాలి? నేనే. యేసుప్రభు అదే అన్నాడు, నేనే దేవుడను, నేనే జీవాహారమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే పరలోకము నుండి వచ్చిన మన్నాను, నేనే నీ తండ్రిని, నేనే నిన్ను పుట్టించాను, నేనే నీ కోసం ఈ శరీరాన్ని ధరించుకొని ఈ భూలోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. దేవునికి స్తోత్రం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఆమేన్.
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. ప్రభుని చెంతకు పరుగిడి చప్పట్లు కొడుతూ వేగమే. రండి రండి యేసుని యొద్దకు. రమ్మనుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ రండి రండి యేసుని యొద్దకు. రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియో ఇంకా యోచింపారేలా. యేసుని పిలుపు వినియో ఇంకా యోచింపరేలా. అవనిలో అగచాట్ల పాలైనా, అవనిలో అగచాట్ల పాలైనా, దొరకదు శాంతి ఆత్మకు ఇలలో. దొరకదు శాంతి ఆత్మకు ఇలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును, నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును, నేనే గాకింకెవ్వరు లేరని నేనేగాకింకెవ్వరు లేరని తేల్చి చెప్పిన యేసుని యొద్దకు. తేల్చి చెప్పిన యేసుని యొద్దకు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. ప్రభుని చెంతకు పరుగిడి వేగ. రండి రండి యేసుని యొద్దకు. రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నీ కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రపంచ చరిత్రలో దేవుడు చంపబడటం అనేది ఒక సంచలనాత్మకమైన సంగతి. మనకు తెలిసినంత వరకు దేవుడే చంపుతాడు, దేవుడే వధిస్తాడు, దేవుడే హతమారుస్తాడు. కానీ యేసుక్రీస్తులో జరిగింది ఏమిటంటే ఆయనను మనుషులందరూ కలిసి కల్వరి శిలువ బలిపీఠం మీద హతమార్చారు. ఎందుకైనా చంపబడాలి? పిలాతు అడుగుతున్నాడు. ఇదిగో యేసు, నువ్వు ఒక్క మాట చెప్పావంటే చాలు, నేను నిర్దోషిని అనే మాట నువ్వు ఒక్కసారి చెప్తే నిన్ను విడిపించేస్తాను. కానీ యేసు మౌనంగా ఉన్నాడు. వధకు తేబడిన గొర్రె పిల్ల వలె ఉన్నాడు. ఎందుకు? ఆయన శిలువలో మరణించకపోతే, ఆయన రక్తమును కార్చి ఉండకపోతే, ఆయన ప్రాణమును పెట్టి ఉండకపోతే సర్వమానవులకు రక్షణ అనేది లేదు. నీ చేతులతో చేసిన పాపాలను బట్టే ఆయన చేతులలో మేకులు వేయించుకున్నాడు. నీ తలంపులలో ఉన్న పాపములే యేసయ్య తల్ల మీద ముళ్ళ కిరీటమై గుచ్చి రక్తము కారేలా చేశాయి. నీ హృదయములో ఉన్న పాపాలే యేసయ్య పక్కలో బల్లెము దిగేలా చేశాయి. నీ కాళ్ళతో ఎక్కడెక్కడికి వెళ్ళావో, ఏ వ్యర్థమైన స్థలాలకు వెళ్ళావో, ఏ దౌర్భాగ్యమైన కార్యాలు చేశావో, నీ నడతలు నా యేసయ్య పాదాలలో శీలలు దించాయి. నీ తండ్రి నీ పాపాలకు వెల చెల్లించాడు. ఏ బిడ్డైనా తప్పు చేస్తే ఆ బిడ్డ తండ్రి వచ్చి వెల చెల్లించాలి. అది రూల్ అన్నవాళ్ళు చేయి చూపించండి. ఒక బిడ్డ తప్పు చేస్తే నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? తండ్రే చెల్లించాలి. అలా అయితే ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ ఆయన కన్న తండ్రి పరమ తండ్రి అయితే, ఆ పరమ తండ్రి శరీరధారిగా దిగి వచ్చి మానవులందరూ చేసిన పాపాలకు
ఆయన ప్రాయశ్చిత్తాన్ని చెల్లించాడు. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు చేసిన ప్రతి పాపానికి ఆయన వెల చెల్లించాడు. నీ పూర్వీకులు, నీ పితరులు 4 తరాల వాళ్ళు చేసిన దోషాలకు ఆయన కలువరి శిలువలో ప్రాయశ్చిత్తం చేసి నీకు విడుదల ఇచ్చాడు. యేసు ప్రభువే నీ జీవితానికి సరిపోయిన ప్రధాన యాజకుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిత్తమనర్గతం దుష్టం తీర్థస్నానైర్నశుద్ధ్యతి శతసోపి జలైర్ధౌతం సురాభాండమివాసుచి. మనిషి హృదయములో ఉండే పాపము బహుఘోరమైనది. మన బైబిల్లో ఉందన్నమాట. అక్కడ కూడా అదే మాట ఉంటూ చెప్తున్నాడు, తీర్థస్నానైర్నశుద్ధ్యతి. నువ్వు ఏ తీర్థ స్నానాల్లో మునిగినా ఆ హృదయములో ఉన్న పాపపు కంపు పోదంట. శతసోపి జలైర్ధౌతం. ఎన్నిసార్లు కడిగితే కళ్ళు కొండలో ఉన్న కంపు పోతుంది? ఎన్నిసార్లు కడిగినా కళ్ళు కొండలో ఉన్న కంపు ఎలా పోదో, మానవుడు చేసుకునే ఏ ప్రయత్నాలు కూడా మానవునిలో ఉన్న పాపాన్ని తీసివేయలేవో. అందుకే మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడాలని దేవాది దేవుడు నరస్వరూపుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఆలస్యం చేయొద్దు. ఈ శరీరము ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడిపోతుందో తెలియదో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలో ఎవరికి తెలియదో. ఈ దేహాన్ని విడిచిపెట్టకముందే క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీ పాపముల నుండి నువ్వు బయటపడితే ఏ క్షణములో ఈ లోకాన్ని విడిచినా దేవుడున్న మహిమ రాజ్యానికి నువ్వు చేర్చబడతావు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. రక్షణ పొందకుండా, యేసుక్రీస్తు యొక్క రక్తములో ఎవరి పాపములు కడగబడకుండా వారు ఈ లోకాన్ని విడిచిపెడతారో వారి ఆత్మలు నరకానికి వెళతాయని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు, పుట్టినవాడు గెట్టక తప్పదు. మరి ఏం చెయ్యాలా? ఎప్పటికైనా ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. మరి నీ పాపాలు నువ్వు తీసుకునేవి కాదు, నీ పాపాలు నువ్వు ప్రక్షాళన చేసుకునేవి కాదు, నీ పాపాలు నువ్వు కడుగుకునేవి కాదు. నీ పాపాలు కడగడానికి, ప్రక్షాళన చేయడానికి, నేను పరిశుద్ధుని చేయడానికి నిన్ను సృష్టించిన దేవుడే దిగి వచ్చి నీకోసం సిలువలో మరణించి ఒక్క మాట చెప్తున్నాడు, నీ హృదయంలో నాకు చోటు ఇస్తే చాలు, నీ పాపములు తొలగజేస్తాను, నా రక్షణ నీకు ఇస్తానని ఆ గొప్ప దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నా మాట అర్థమైన వాళ్ళు ఒక్కసారి చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభువుకి నీ హృదయంలో చోటిస్తావా? గొప్ప దేవుడు నీలోకి ఆహ్వానిస్తావా? ఇంకా ఆ పాపంలోనే ఉంటావా? ఇంకా తెలిసి తెలిసి ఆ చీకటి జీవితమే జీవిస్తావా? ఇంకా ఆ యొక్క చీకటి దుష్టత్వం అదేమిటో నీకు తెలుసది, అది తాగుడా, అది ఏమిటి, వాట్ ఎవర్ మే బి దాట్, ఆ పాపం ఈరోజు నీలో నుండి ప్రభు తొలగించడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను పిలుస్తున్నాడు. నీ కులం ఏదైనా, నీ భాష ఏదైనా అవేమీ కాదు. ఈ సర్వ ప్రపంచంలో మానవులందరూ ఆయన బిడ్డలే. అవేవి ఆయనకు ఆటంకం కాదు. ఆయనకు కావాల్సింది నీ హృదయం. ఈరోజు ప్రభువా నేను పాపినయ్యా అని ఒక మాట చెప్తే చాలు. ఆమె యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆయన పాదాలను తన కన్నీళ్లతో కడుగుతుంది.
తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుంది, పదే పదే ముద్దులు పెట్టుకుంటుంది. ప్రభువా, పాపానికి ఈ ఒంటిని అమ్ముకునే దౌర్భాగ్యురాలనయ్యా అని ఏడుస్తుంది ఆమె హృదయ రోదన ఎరిగిన దేవుడు అంటున్నాడు, అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి, సమాధానము కలిగి వెళ్ళావు. ఈరోజు ఎవరైతే అలాంటి పశ్చాత్తాపముతో ప్రభు చూస్తారో, ప్రభు మీ యొక్క హృదయ దోషాలన్నిటినీ కూడా శుద్ధీకరించడానికి నీతో మాట్లాడుతున్నాడు. ఎంతో గొప్ప ధనవంతుడే మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎందుకో తెలుసా? అతనికి అర్థమైంది, నా దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ ఈ డబ్బు నన్ను నిత్యత్వానికి చేర్చలేదు, ఈ డబ్బు నా బ్రతుకుకు సంతోషానికి ఇవ్వటం లేదు, ఈ డబ్బు నాకు ఏ సంతృప్తిని ఇవ్వట్లేదు. ఆ సంతృప్తిని, ఆ సంతోషాన్ని ఇచ్చే యేసయ్య ఆ మార్గములో వస్తున్నాడని ఎరిగిన జక్కయ్య ఆ చెట్టు ఎక్కి యేసు కోసం చూస్తుంటే యేసు వచ్చి జక్కయ్య రా అని పిలిచాడు. అదే యేసయ్య ఈరోజు నేను రమ్మని పిలుస్తున్నాడా. దేవునికి స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అర్ధరాత్రి వేళ వచ్చాడు గొప్ప ధనవంతుడు, గొప్ప ధర్మశాస్త్రోపదేశకుడు, వేదాలన్నీ చదివినవాడు, శాస్త్రాలన్నీ చదివినవాడు, పురాణాలన్నీ చదివినవాడే. కానీ అతనికి నిత్యత్వానికి వెళ్ళే దారి తెలవట్లేదు. అర్ధరాత్రి వెళ్ళి వచ్చి అడుగుతున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడనవ్వటానికి నేనేం చెయ్యాలి? ఏదో ఒక టైంలో నేను చనిపోతాను, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలని ఉంది, నన్నేం చేయమంటావు అని అడుగుతున్నాడు. ఒకవేళ ఈ రాత్రి నీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు నేను ఈ లోకాన్ని వదిలేయాలి, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి అనుకుంటే, ఈ రాత్రి నేను నీకు ప్రకటిస్తున్నాను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన యేసయ్య నీకు నిత్యత్వం ఇవ్వడానికి తన 2 చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి దేవుని వాక్యానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటావా? నీ జీవితంలో ఉన్న ఎలాంటి పరిస్థితికైనా ఆయన సరిపోయిన దేవుడు. నీ జీవితంలో ఎలాంటి శోధనకైనా ఆయన విడుదల ఇవ్వగల దేవుడు. నిన్ను పట్టి పీడిస్తున్న ఎలాంటి రోగమైనా ఆయన స్వస్థపరచగల దేవుడు. ఆయన పొందిన దెబ్బలలో నీకు గొప్ప స్వస్థత ఉంది. ఈ రాత్రి యేసును నీ జీవితంలోకి ఆహ్వానించుకుంటే ప్రభు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడని తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి మనందరిలో, మన వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. అందరం ఒకసారి లేచి నిలబడదామా? ఈ రాత్రి మన 2 చేతులు పైకెత్తి మన హృదయంలోకి ప్రభుని ఆహ్వానిద్దాం. మన హృదయంలోకి ప్రభుని ఆహ్వానిద్దాం. రెండు చేతులు పైకెత్తి, ప్రభా ఈ రాత్రి నాలోకి రండి అన్న వారిని 2 చేతులు పైకెత్తండి. అటు ఇటు తిరగద్దు, మనుషుల వైపు చూడొద్దు, కేవలం ప్రభు వైపు చూడండి. ప్రభు వైపు చూడండి. మీ 2 చేతులు పైకెత్తి, ప్రభా నాలోకి రండయ్యా అని అడుగుదాం. నాలోకి రండయ్యా. ఎంతమంది యేసయ్య నాలోకి రావాలని ఆశపడతారు? మీ చేతులు ఎత్తే, ఎవరి వైపు చూడొద్దు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే నువ్వు ఎలాగో తప్పించుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. చేతులెత్తి పిలువు, నాలోకి రండి యేసయ్యా. నువ్వు హృదయపూర్వకంగా అడిగితే నీలోకి రాబోతున్నాడు. ఒక నూతన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఒక నూతన సంతోషాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. ఒక నూతన సమాధానాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక సృష్టిగా చేయబోతున్నాడు. నీ జీవితం మీద ఉన్న శాప ఈ రాత్రి పడుతుంది. శాప గ్లోరియాలరబా చందరబా దరబలాందరో షియాలరబా. ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయండి. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయాలి.
ప్రార్థన చేయాలి. ఎవ్వరు మౌనంగా ఉండకూడదు. నా యేసయ్య నాలోకి రండి. ఈ రాత్రి మీరు నాలోకి రావాలి తండ్రి. ఈ రాత్రి మీరు నాలోకి రావాలి ప్రభా. ఐ నీడ్ యు జీసస్, ఐ నీడ్ యు లార్డ్. ఈ రాత్రి నేను యేసయ్యను తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నానన్న వాళ్ళు, ఈ రాత్రి ప్రభువుని తీసుకొని నేను వెళ్ళాలని ఆశపడుతున్నానన్న వాళ్ళు చేతులెత్తి హృదయపూర్వకంగా శబందల రమందర బందర్యాల బందర్యా సకందర మనందరల రబా. ఈ రాత్రి అద్భుతాలు చేయడం నేను చూస్తున్నాను. నేను నిన్నటి నుంచి ఈ యొక్క దినాల కోసం ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా ప్రభు చెప్పాడు, ఈ రాత్రి వచ్చే ప్రజల మీద నా హస్తం ఉంచుతాను, వారి మీద నా హస్తం ఉంచుతాను అన్నాడు ఆయన. ఓ దేవుని వాగ్దానాన్ని బట్టి నేను సంఘానికి తెలియజేస్తున్నాను. చేతులెత్తి ప్రార్థన చేయ. ప్రభు నన్ను ముట్టని అడగండి. నన్ను ముట్టయ్యా యేసయ్యా, నన్ను తాకండి ప్రభా, నాలోకి రండి ప్రభా అని అడగండి అందరూ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. రోషా బందల రమందర బలందర్యాల రబా రిఖ బాబా బాబా. అద్భుతాలు జరగడం చూస్తున్నాను నేను, అద్భుతాలు జరగడం చూస్తున్నాను. ఎవరు మౌనంగా ఉండకండి. నీకున్న వ్యాధి ఈ రాత్రి తొలగిపోతుంది. నీ శరీరంలో ఉన్న బలహీనతలు ఈ రాత్రి తొలగిపోతాయి. ఒకవేళ నువ్వు బిడ్డ లేని స్థితిలో ఉంటే ఈ రాత్రి నీ గర్భములో దేవుడు ఒక బిడ్డను పెట్టబోతున్నాడు. నీ భవిష్యత్తు విషయంలో నువ్వు నలిగిపోతుంటే, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానము లేదు, నా చదువులో నేను వెనకబడి ఉన్నానని నీవు బాధపడితే, ఈ రాత్రి ప్రభు నీ గొప్ప జ్ఞానమునిచ్చి నీ భవిష్యత్తు విషయంలో ఉన్నత ద్వారాలు తెరవబోతున్నాడు. నా వ్యాపారంలో నష్టపోయి అప్పుల పాలైపోయాను, నా చేతికి సరైన పని లేదని బాధపడితే, ఈ రాత్రి ప్రభు నీ కోసం తన సమృద్ధి దీవెన పంపించబోతున్నాడు. అందరూ ప్రభు వైపే చూద్దాం. భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. భయపడనే వద్దు, చప్పట్లు కొడుతూ పాడదాం. వెన్ను చూపనే వద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. యుద్ధములని తానే చెయ్యగా, పాడాలి, తానే చెయ్యగా, యుద్ధములని తానే చెయ్యగా, ఊరక నిలిచి చూడు గొప్ప రక్షణ, ఊరక నిలిచి చూడు గొప్ప రక్షణ. భయపడనే వద్దు, చప్పట్లు కొడుతూ, వెన్ను చూపనే వద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. అడ్డొచ్చే సంద్రాన్ని చించేస్తాడు, అద్దరి క్షేమంగా చేర్చేస్తాడు. అడ్డొచ్చే సంద్రాన్ని చించేస్తాడు, అద్దరికి క్షేమంగా చేరిస్తాడు. శత్రువు ఇకను కనబడనంతగా యేసయ్య నీకు జయమిస్తాడు. శత్రువు ఇకను కనబడనంతగా యేసయ్య నీకు జయమిస్తాడు. భయపడనే దేవుని అభిషేకం దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి బిడ్డ నింపబడుతున్నారు. ప్రతి బిడ్డను దేవాది దేవుడు తాకుతున్నాడు. ఆఖరి సమయములో కార్యారంభము కంటే కార్యాంతము మేలని సాగించిన దేవుడు తన ఉన్నతమైన దీవెనతో నిన్ను కప్పుతున్నాడు. యుద్ధములని తాను చెయ్యగా, యుద్ధములని తాను చెయ్యగా, యుద్ధములని తాను చెయ్యగా, యుద్ధములని తాను చెయ్యగా, ఊరక నిలిచి చూడు గొప్ప రక్షణ, ఊరక నిలిచి చూడు గొప్ప రక్షణ. ఏల్ ఎలోహిం, ఏల్ ఎలోహిం, ఏల్ ఎలోహిం నిన్ను స్తుతించు. ఏల్ ఎలోహిం, ఏల్ ఎలోహిం,
Elohim, 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 నిన్ను స్తుతిస్తూ Elohim, Elohim, నిన్నే నమ్మి వచ్చాను సిగ్గుపడను, నీ దయలో నేను నిలిచి ఉన్నా. నిన్ను నమ్మి వచ్చాను సిగ్గుపడను. అద్భుతాలు జరుగుతున్నాయి. ఎవ్వరు మానకుండదో స్తుతించండి. ఒంటరిగా నివచ్చితివి సైన్యమునే నాకిచ్చితివి, ఒంటరిగా నివచ్చితివి సైన్యమునే నాకిచ్చితివి. ఎలోహి 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 నిన్ను స్తుతిస్తూ ఎలోహి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. చప్పట్లు కొట్టు. ఓ అద్భుతాలు జరుగుతున్నాయి. రాత్రి దేవుని యొక్క శక్తి దిగి వస్తుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను. గొప్ప శక్తితో నింపుతున్న దేవుడు ఆయన. నూతన అభిషేకం మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఎముకలలో ఎలలో గొప్ప సైన్యమును నే చూడగా, నీ అధికారం దయచేయుమా. దీవమారమని ప్రవచించేదా అంత్యకాల అభిషేకం. ఎంతమంది కావాలి? సకల జనుల కోసం కోతకాల దినములవి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం. కోతకాల దినమునివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు. నిత్యకాలల్లే నన్ను తాకుమా, జీవనదిలాగా ప్రవహించుమా. మండే అగ్నల్లే రా దేవా, నిత్యకాలల్లే నన్ను తాకుమా, జీవనదిలాగా ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం. Sing everybody. Enjoy the presence of the Lord. ప్రతి అపవాది కట్లు దురాత్మ కట్లు కాలిపోతున్నాయి. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ వ్యక్తిగత పరిస్థితుల్లో అపవాది సృష్టిస్తున్న ప్రతి కలిపిని ఈ రాత్రే ప్రభు తీసివేస్తున్నాడు. కొట్టు చప్పట్లు చప్పట్లు కొట్టు ప్రభుని మహిమపరచు. నదిలాగా ప్రవహించుమా. అంటే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎక్కగానల్లే నన్ను తాకుమా, జీవ నదిలాగా ప్రవహించుమా. అంటే అగ్నల్లే రాదేవా, అన్య భాషలతో అభిషేకించు. ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా. ఓ ఏసయ్యా పిలువు. ఏసయ్యా అని పిలవండి, ఏసయ్యా అని పిలవండి.
నామం గొప్ప నామం, ఉన్నత నామం, శక్తిగల నామం, అద్భుతాలు చేసే నామం, ఆశ్చర్య కార్యాలు చేసే నామం, మహిమ గల నామం, స్వస్థపరిచే నామం, విడుదలిచ్చే నామం. యేసయ్యా 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 చప్పట్లు కొడుతూ యేసయ్యా 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 పిలుద్దాం, యేసయ్యా పిలుద్దాం, యేసయ్యా పిలుద్దాం, యేసయ్యా పిలుద్దాం, యేసయ్యా. హో 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 గ్లోరీ గ్లోరీ టు ద లార్డ్, గ్లోరీ టు ద లార్డ్, గ్లోరీ గ్లోరీ యేసయ్యా 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 చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ ఆపద ఏదో జరుగుతుంది. ఈరోజు నీ జీవితంలో ఏదో బలమైన అద్భుతం, ఏదో బలమైన అద్భుతం. ఈరోజు ఇక్కడ ఉన్న ఒక్క బిడ్డ కూడా దేవుని కార్యమును పొందుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళరు. ప్రతి బిడ్డ, ప్రతి వ్యక్తి దేవుని కార్యమును చూడబోతున్నారు. చప్పట్లు కొడుతూ ఈ గ్రామం అంతా, ఈ ప్రాంతం అంతా, ఈ ప్రాంతం అంతా దేవుని మహిమ దిగి వచ్చేలా చప్పట్లు కొడుతూ హోలీ 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 టు ద లార్డ్. అన్య భాషలతో మాట్లాడేవారు ఆత్మవరం ఉన్న బిడ్డలు. భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. దేవునితో దేవునితో మాట్లాడండి. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీ